అబ్బాయిలు మీ గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్ కానీ ఎక్స్తో మాట్లాడుతుందంటే మాత్రం అబద్ధం చెప్పకండి దట్ యూఆర్ ఓకే విత్ ఇట్. నిజం మాట్లాడండి. Hello guys, welcome to the Male Brain podcast channel. This is me Aditya and abhyuday. వాడికి వాడు చెప్తున్నాడు. యాక్చువల్గా అనుకునేది అయితే నేను చెప్పాలని చెప్పి, కానీ వాడు చెప్పాడు కాబట్టి ఏం చేయలేము. ఆల్సో సో ఈరోజు టాపిక్ ఏం మాట్లాడదాం అంటాం? మనం అనుకునేది అయితే ఎక్స్ గురించి మాట్లాడదామని, లేదా ఎక్స్ గురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడదాం అంటే మాట్లాడదాం, పర్వాలేదు. ఎక్స్ అనేది మనకి కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మాట్లాడొచ్చని అనుకుంటున్నా. సరే అయితే లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్. ఓకే, యూ వాంట్ టు డూ ద క్వశ్చన్స్, ఫైన్. అదే కదా బేసిక్ క్వశ్చన్ ఏంటి, నువ్వు రిలేషన్లో కమిటెడ్ రిలేషన్లో ఉన్న తర్వాత ఎక్స్తో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం అనేది బౌండరీ దాటుతున్నట్ట కాదా, హెల్తీయా కాదా, అవసరమా లేదా, ఇది నాకు ఈ డిస్కషన్లో మనం కంక్లూషన్కి రావాలి. ఓకే ఫైన్. సో నువ్వేమంటావు, రిలేషన్లో ఉన్న తర్వాత ఎక్స్తో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం ఏమంటావు దాని గురించి? యాక్చువల్గా అయితే ఈ క్వశ్చన్కి నేను నో అని చెప్తే కరెక్ట్ కాదు. ఎక్స్తో కాంటాక్ట్ ఉండకూడదు అని అంటే కరెక్ట్ కాదు. ఎందుకనంటే బికాజ్ ఐఎమ్ స్టిల్ ఇన్ కాంటాక్ట్ విత్ మై ఎక్సెస్. I have a very good rapport with my exes and I'm very good friends with my exes. ఓకే, అందుకని ఖచ్చితంగా నువ్వైతే సపోర్ట్ చేస్తావు అంటావు? లేదు, నేను సపోర్ట్ చేస్తాను అనలేదు. మేబీ ఎక్కడో ఒక దగ్గర కొంచెం బయాస్ ఉంటుందేమో అని చెప్పి అనుకుంటున్నా. బట్ అందరికీ ఇదే ర్యాపో ఉండదు, అందరికీ ఆదిత్య కాదు. కరెక్ట్. కొంతమందికి రణబీర్ కపూర్ అవుతారు, కొంతమంది అల్లు అర్జున్ అవుతారు, అలా ఉంటుంది. కరెక్ట్. సో కానీ ఇన్ జనరల్గా అడిగితే, జనరల్గా అయితే ఐ వుడ్ సే కట్ టైస్. ఎందుకని? బికాజ్ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ స్టార్ట్స్ విత్ ఎక్స్. ఓకే, అంటే పార్ట్నర్ ప్రాబ్లం అంటావు అది? బేసిక్గా పార్ట్నర్ ప్రాబ్లం అని కాదు. ఏంటి అని అంటే సమ్వేర్ ఒక పాయింట్లో ఓకే ఎలా అవుతుంది అంటే, మనం ఎక్స్ అని అంటే మనం ప్రేమించాం. అవును, మనం ప్రేమించాము అని అన్నది ఇప్పుడు మనకుండే కరెంట్ పార్ట్నర్కి అదొక ఇన్సెక్యూరిటీ వస్తుంది. మాట్లాడుతున్నాము, వి స్టిల్ ఇన్ టచ్ అని అంటే ఎక్కడ విల్ షీ గో బ్యాక్? ప్రేమించారు. రెండోది ఏంటంటే సెక్షువల్ కాంటాక్ట్, ఇవి కూడా ఉన్నాయి. మీ ఎక్స్తో ఒక రకమైన సెక్షువల్ కెమిస్ట్రీ కూడా ఉంటుంది. దట్స్ వాట్, అదే ఎక్కువ బాధ చేస్తుంది నాకు తెలిసి. ట్రూ, వెరీ ట్రూ. సో కాబట్టి ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఎక్స్తో మాట్లాడుతుంది అంటే నేనేమనుకుంటా, ఎక్స్ వచ్చేసి అమ్మాయి మీద హోప్ ఉంది, వాడు ఏదో ప్రయత్నిస్తున్నాడు, ఖచ్చితంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు. ఇది ఇట్లా అజ్యూమ్ చేసుకుంటేనే యూ వుడ్ బి కరెక్ట్ ఇన్ 90% ఆఫ్ కేసెస్. మేబీ యూ వుడ్ బి 10%, అది హోప్ లేకుండా జస్ట్ నార్మల్గా ఉండేది. కాకపోతే గ్యాంబుల్ చూడండి, 9 out of 10 ఛాన్సెస్ ఫెయిల్ అవుతారు. అలాంటి గ్యాంబుల్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్కి తీసుకోవడం వర్త్ అంటారా? కాదు కదా, కాదు, ఆబ్వియస్లీ కాదు కదా. నువ్వు ఏ కసినోలోకి పోయి 9 out of 10 ఛాన్సెస్ మనం ఫెయిల్ అవుతున్నావు అని అంటే నువ్వు అసలు కసినోకే పోవు. అలాంటి బెట్టే తీసుకోమ్మా, చాలా అలాంటి బెట్ మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్స్. పైగా ఏంటి, మ్యారేజ్లో పర్టికులర్గా మ్యారేజ్ కూడా ఎలా ఉంటుంది మన ఇండియాలో, జనరలీ అబ్బాయి ఈజ్ ద బ్రెడ్ విన్నర్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈదర్ అమ్మాయి హౌస్ వైఫ్ అన్నా ఉంటుంది, లేదా మెజారిటీ ఎర్నింగ్ అబ్బాయి చేస్తాడు. మోర్ దాన్ 50% అబ్బాయి చేస్తాడు ఎర్నింగ్.
ఇలాంటి కేసెస్లో ఏమన్నా డిస్టర్బెన్స్ అయ్యి డివోర్స్ అయితే అబ్బాయి చాలా ఇదేంటి పనిష్మెంట్ పడుతుంది వాళ్ళు. అండ్ కిడ్స్ కూడా ఇన్వాల్వ్ అయితే కిడ్స్ కూడా కస్టడీ దొరకడం అనేది ఫాదర్స్కి చాలా పెయిన్ఫుల్ విషయం. సో ఇన్ని రిస్కులు ఉన్నప్పుడు అమ్మాయి వెళ్ళి ఎక్స్తో మాట్లాడుతుంది అని అంటే చాలా భయం వేస్తుంది అబ్బాయిలకి. సో అమ్మాయి వెళ్ళి ఎక్స్తో మాట్లాడేది లాగానే అబ్బాయి వెళ్ళి ఎక్స్తో మాట్లాడేసి పరిస్థితులు కూడా ఉంటాయి కదా, దానికి ఏమంటారు? అదే రిలేషన్షిప్ ఫెయిల్ అయితే ఎవరు ఎక్కువ పే చేస్తున్నారు? ఓకే, జనరలీ అబ్బాయిలు ఎక్కువ పే చేస్తున్నారు ప్రైస్, పర్టికులర్గా మ్యారేజెస్లో. ఓకే, అది నేను అంటున్నా. ఇప్పుడు అబ్బాయి ఎక్స్తో మాట్లాడి మ్యారేజ్ ఫెయిల్ అయింది అని అంటే ఇద్దరికి పెయిన్ ఉంటుంది. కాకపోతే మ్యారేజ్ ఫెయిల్ అయింది అని అంటే అమ్మాయి ఒక హౌస్ వైఫ్ అయినా కూడా షీ వుడ్ గెట్ సమ్ అలిమోనీ, షీ వుడ్ గెట్ యాసెట్స్ అండ్ మెయిన్లీ షీ వుడ్ గెట్ కస్టడీ ఆఫ్ కిడ్స్. అబ్బాయి అంత రిస్క్ చేసి ఎక్స్తో మాట్లాడాలి, కానీ అమ్మాయి ఎక్స్తో మాట్లాడుతుంది అంటే అమ్మాయి ఏం రిస్క్ చేస్తుంది? ఓకే, అబ్బాయిని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? రిస్క్ అంటారు. అమ్మాయికి మ్యారేజ్ రిస్క్ ఉంది. ఓకే, మ్యారేజ్ పోయితే తను ఏం రిస్క్ చేస్తుంది? మ్యారేజ్ ఫెయిల్ అవడం వల్ల మనీ కొంత వస్తుంది. ఓకే, వాట్ యూ మీన్ టు సే ఇస్ షీఈ్ నాట్ లూజింగ్ ప్రాపర్టీ, షీఈ్ నాట్ లూజింగ్ కస్టడీ ఆఫ్ ది కిడ్స్, షీఈ్ నాట్ గెటింగ్ బ్యాడ్ నేమ్ ఇన్ సొసైటీ అంట. సొసైటీలో బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. సొసైటీలో డివోర్స్ మ్యాన్కి డివోర్స్ ఉమెన్కి ఇద్దరికి బ్యాడ్ నేమ్ ఉంది. ఓకే, మన సొసైటీ. కాకపోతే ఉమెన్కి ఎక్కువ ఉంది, కొంచెం బయాస్ ఉంటుంది, ఎక్కువ ఉంది డెఫినెట్గా. సో నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పార్ట్నర్ ఉంది, తనతో తను తన ఎక్స్తో కాంటాక్ట్ ఉండడం నాకు నచ్చలేదు. ఓకే, షీఈ్ ఓపెన్ అబౌట్ ఇట్. ఓకే, కాంటాక్ట్ ఉంది అనేది నాకు చెప్పింది. ఓకే, కానీ సమ్వేర్ బ్యాక్ ఆఫ్ మై హెడ్ నాకు అది ఒక 10% అయినా కానీ ఐ వోంట్ లైక్ ఇట్. 100%. అది నేను తనకి హౌ డు ఐ టెల్ ఇట్ టు హర్ వితౌట్ హ్యావింగ్ అ హ్యూజ్ ఫైట్? నాకు అంటే నాకు చాలా ఇన్సెక్యూరిటీస్, ఐ డౌట్ హర్, ఇలాంటి ప్రశ్నలు నేను తీసుకోకుండా. ఎందుకనంటే ఏమవుతానంటే ఇలాంటి ప్రశ్నలు తీసుకున్నప్పుడు నేను ఎంత ప్రూవ్ చేయాలని చెప్పి నేను ట్రై చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. దట్ విల్ లీవ్ టు అ బిగ్గర్ ఆర్గ్యుమెంట్. హెల్దీ ఆర్గ్యుమెంట్ లాగా అయితే అవ్వదు. ఏంటి నాకు ఇన్సెక్యూరిటీ ఉంది, నేను ఎలా చెప్పాలి అని అంటే అమ్మాయిలు ఇక్కడ చాలా అన్ఫేర్గా బిహేవ్ చేస్తారు. క్వశ్చన్ వేసిన వెంటనే నీకు నా మీద ట్రస్ట్ లేదే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా, నువ్వు నన్ను డౌట్ చేస్తున్నావు, నేను ఏం చేస్తున్నావు నాకు తెలియదా అని డైరెక్ట్గా వచ్చేస్తుంది. అవతల వాడికి ఆబ్వియస్లీ పెయిన్ ఉంటుంది కదా అనే ఒక ఎంపతి లేకుండా ఉంటున్నారు. అది చాలా ఇంపార్టెంట్. అబ్బాయిలు ఏ పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నారు అనేది అమ్మాయిలు అర్థం చేసుకునే మాట్లాడాలి. ఎవ్వడికి ఇష్టం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎవ్వడికి ఇష్టం లే. ఇష్టం ఉంది అని చెప్పిన వాడు ప్రతి ఒక్కడు అబద్ధమే చెప్తున్నాడు. 100% వాడికి ఇష్టం లేదు. వాడు ఎందుకు అబద్ధం చెప్తున్నాడంటే నువ్వు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పి అబద్ధం చెప్తాడు, అంతే. ఆల్సో ఈ ఊరినే గొడవలు ఎవడు పడతాడు అని చెప్పి గొడవలకి ఎందుకు భయం? రిలేషన్ చెడిపోద్దనే కదా గొడవలకి భయం. లేకపోతే ఎందుకు భయపడాలా గొడవకి? ఎవడైతే అబద్ధం చెప్తున్నాడో నాకు తెలిసి వాడు రియల్ ఇన్సెక్యూర్ ఫెలో. ఎందుకంటే నువ్వు ట్రూత్ మాట్లాడకపోతే, నీ రియల్ ఫీలింగ్స్ మాట్లాడే సిచ్యువేషన్స్ నీకు లేకపోతే నువ్వు ఆ రిలేషన్లో ఇన్సెక్యూర్గా ఉన్నట్టే కదా. అడిగితే ఇన్సెక్యూర్ కాదు. నువ్వు లై చేస్తే ఈవెన్ దో యు ఆర్ నాట్ ఓకే, యు ఆర్ టెలింగ్ దెమ్ దట్ యు ఆర్ ఓకే. అది లాంగ్ టర్మ్ ఎప్పటికైనా అది ప్రాబ్లమే. అసలు ఆ స్టాండర్డ్ పెట్టడమే నాకు తెలిసి తప్పు స్టాండర్డ్. అది నేను ఎక్స్తో మాట్లాడినా పర్వాలేదు, నేను అటెన్షన్ వాటికి అన్నిటికీ అబ్బాయిలు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి అన్నీ కొంచెం అన్నా అర్థం చేసుకోవాలి, కొంచెం అన్నా నెగోషియేట్ చేయాలి. క్వశ్చన్ పడిన వెంటనే ట్రస్ట్ లేదు, నమ్మకం లేదు,
డౌట్ చేస్తున్నావు, క్యారెక్టర్ లేదని అంటున్నావు, రిలేషన్ నా మీద నేను ఎటువంటి దాన్ని నువ్వు అనుకుంటున్నావు, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వస్తాయి. అసలు ఎప్పుడైనా మా ఫ్రెండ్స్లో మన దగ్గర చూస్తుంటాం కదా, ఆ క్వశ్చన్ వేసిన వెంటనే నేను ఎందుకు చేస్తాను అది ఆటోమేటిక్గా దే ఆర్ ఇన్ ఫైట్ మోడ్. ఎక్కడా కూడా ప్రాపర్ డిఫెన్స్కి వెళ్ళిపోతారు. డిఫెన్సివ్ మోడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇట్ ఆల్ గోస్ టు షిట్. ప్రాబ్లం అక్కడే ఉంది. నువ్వు ఈ క్వశ్చన్ ఇదేంటి 90% అమ్మాయిలు డిఫెన్సివ్ మోడ్తో ఆన్సర్ చేస్తారు. సో నువ్వేం చేయాలి, నీ చేతుల్లో ఉండింది ఏంటి, ఇలాంటి క్వశ్చన్లు రిలేషన్లోకి ఎంటర్ అయ్యే ముందే వేసుకొని ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఓకే, రెస్పాన్సే డైరెక్ట్గా ఫైట్ డిఫెన్సివ్ మోడ్ అంటే రిలేషన్కి పనికిరాదు. ఓకే, అలాంటి ఎందుకంటే ఇలాంటి గొడవలు చాలా వస్తాయి. జెలసీ అనేది అబ్బాయి వైపు నుంచి చాలా సిచ్యువేషన్స్లో వస్తాయి. అండ్ ఆ జెలసీని డీల్ చేసే కెపాసిటీ ఆ అమ్మాయికి ఉందో లేదో చూడాలి. జెలస్ వచ్చిన వెంటనే యు ఆర్ బ్యాడ్ పార్ట్నర్, నువ్వు పార్ట్నర్గా డిస్క్వాలిఫై చేసేస్తున్నాను, అసలు జెలస్ ఎలా ఉంటుంది అని అంటే కుదరదు. ఆల్సో అదర్ థింగ్ ఈజ్ జెలసీతో పాటు ట్రస్ట్. ట్రస్ట్ అనేది ఎక్కడన్నా ఒక దగ్గర సమ్వేర్ ట్రస్ట్ లేదు, డౌట్ పడుతున్నారు అని అంటే ట్రస్ట్ తగ్గితేనే కదా డౌట్ వస్తుంది. డౌట్కి ట్రస్ట్కి సంబంధం లేదంటున్నా ఈ సిచ్యువేషన్లో. ఓకే ఓకే, బిల్డింగ్ కట్టాం, ఎత్తుకోకి వచ్చింది, ఓకే, ఏమైంది పరిగెత్తుకుంటే చూస్తావా, నేను బాగా కట్టారు, నేను చూడాల్సిన అవసరం లేదు, అలాంటి పనులు చేస్తే టైటానిక్ కూడా అదే జరిగింది, మేము భయంకరంగా కట్టాం, నేను ఏం చేయాలి, ఏం జరిగింది, మునిగింది. అలాంటి పనులు చేయకూడదు ఎప్పుడు. నువ్వు ఎంత బాగా కట్టినా కూడా ఎవరైనా డిస్టర్బెన్స్ వెళ్తే వెళ్ళి చెక్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు గో అండ్ ప్రొటెక్ట్. సబ్మెరీన్ కూడా ఏది పర్ఫెక్ట్ లేదు. మనం సైంటిఫిక్ ఎన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టినా కూడా పర్ఫెక్ట్ ఉండదు మనుషులు. అండ్ మెన్ అండ్ విమెన్ ఆర్ వీక్. అంటే లైక్ చాలా వీక్నెసెస్ ఉన్నాయి. మనం 20 ఏళ్ళు 15 ఏళ్ళు రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఎక్కడ కూడా ఒక్కసారి కూడా నువ్వు వీక్నెస్ చూపించకుండా రిలేషన్ వస్తుందా అంటే ఉండదు కదా. డెఫినెట్లీ నాట్. అండ్ ఏంటి అని అంటే యువర్ పార్ట్నర్ హ్యావ్ టు నో యువర్ వీక్నెసెస్ అండ్ ది అదర్ పార్ట్నర్ హ్యాస్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ రిలేషన్షిప్లో అలాగే బిహేవ్ చేయాలి. ప్రతి అబ్బాయికి జెలసీ వీక్నెస్ గుర్తుపెట్టుకోండి. ప్రతి అబ్బాయికి అదొట్టు వీఆర్ టెరిటోరియల్. I mean, it is just that we don't pee on you. నాకు బయటలో వచ్చింది పక్కన పెట్టద్దు. Unlike dogs, but we are territorial. డెఫినెట్గా. అండ్ చాలా అబ్బాయిలు ఏడ్చిన ఆల్మోస్ట్ నేను చూసిన దాంట్లో వాడు ఏడ్చాడు అని అంటే 9 out of 10 times అమ్మాయి ప్రాబ్లం కాదు. అమ్మాయి అంటే గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లం అంతే. కాలేజ్ పోయి ఏదో అయిందని, జాబ్ ఏదో అయిందని, ఇంట్లో ఏదో అన్నారని, లేకపోతే ఏదో ఏమీ లేదు. 9 out of 10 times అబ్బాయిలు ఏడ్చేది అమ్మాయిల వాళ్ళే, అమ్మాయిల కోసమే. వాడికి చెయ్యి కాలు ఇరిగినా కానీ మర్దని చెప్పి ఇట్లా చూపిస్తారేమో కానీ ఈజీగా ఏడిపించగలిగేది ఎవరి అంటే రీజన్ ఏంటి అని అంటే విమెన్. అబ్బాయిలు ఆర్ వీక్ టు ఇట్ రా, దే డోంట్ హ్యావ్ డిఫెన్సెస్. నాకు ఇంకా ఏమనిపిస్తుంది అంటే మన ఎవల్యూషనరీ ప్రకారంగా కూడా అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది నువ్వేం మాట్లాడేది అని చెప్పి మన ఎవల్యూషన్ మనల్ని పనిష్ చేస్తా అనిపిస్తుంది నాకు. ఇట్స్ యువర్ జాబ్ టు కీప్ ద ఉమెన్ బట్ యువర్ ఉమెన్ లెఫ్ట్ యూ అని చెప్పి మా బయాలజీ మమ్మల్ని పనిష్ చేస్తుంది. మనకి ఎక్కడా కూడా మా ప్రొఫెసర్ చేత ఎన్నోసార్లు తిట్టించుకుంటా, ఎప్పుడు ఏం అనిపించలేదు. కానీ అమ్మాయిలు నువ్వు ఎదవే అంటే మాత్రం మా వల్ల కాని తట్టుకోలేదు. నువ్వు మాత్రం తట్టుకుంటా. అది కూడా ఒక లెవెల్ ఆఫ్ టు దట్ హార్ష్ పాయింట్ ఆఫ్ అది టూ మచ్ పర్సనల్ అనమాట. ఫనీగా నువ్వు ఎదవరా అనేది వేరు. Yes. The tone. Do you mean it or not? That's exactly. మీ టోన్లో అర్థమైపోతుంది if you mean it or not. చాలా మనం
చాలాసార్లు సినిమాలో చూస్తాం, రెస్టారెంట్లు మాట్లాడుతూ ఉంటారు, సడన్ గా గ్లాస్ వాడు ఏడ్చాడు కాకపోతే నీకు కనిపించలేదంటే అక్కడ అది వాటర్లో కలిసి బాధ మనసులోని రగులుకుంటూ వర్షంలో నుంచి వస్తున్న నీళ్ళ వల్ల కన్నీటి చుక్కలు వాటిలో కలిగి కాలిపోయాయి. దానివల్ల కనిపించుండదు అంతే. ఆల్సో వెన్ యూ సే pouring వాటర్, ఐ హావ్ దిస్ ఫ్యాంటసీ. ఈ నీలాంబరి క్యారెక్టర్ ఉంటుంది కదా రజనీకాంత్, ఆ వైలెంట్ క్యారెక్టర్ లాగా ఆమె టీ పోస్తుంది కదా. ఐ మీన్ వేడి వేడి టీ పోయలేము ఆబ్వియస్లీ, ఎందుకంటే వేడి టీ పోస్తే మన మీద పోస్తే కాలుతుంది కాబట్టి. సో వాటర్ ఈస్ ఫైన్. ఏదో రోజు రెస్టారెంట్ లో బ్రేకప్ పెట్టి వాటర్ పడదే నీకే. అమ్మాయి నిన్ను బాధ పెడితే ఏం చేయగలవు నువ్వు? అమ్మాయి నన్ను బాధ పెడితే టు బి ఫ్రాంక్ అంత చేయడానికి ఏం లేదు. యు ఐదర్ హ్యావ్ టు టేక్ ద పెయిన్ అండ్ వాక్ అవే. కానీ పెళ్ళిలో యూ కెనాట్ వాక్ అవే. రిలేషన్షిప్ అని అంటే యూ కెన్ వాక్ అవే అట్లీస్ట్. ఆర్ బికమ్ డిప్రెస్డ్ అండ్ డీల్ విత్ ఇట్. దానికి మించి ఏం పీకగలిగింది ఏం లేదు. మన దగ్గర ఎటువంటి సిస్టమ్ లేదురా. ఇప్పుడు మనకేమైనా అన్యాయం జరిగితే మనం ఫస్ట్ ఏం చేస్తాం? పని చేస్తాం. నువ్వు నన్ను ఏమన్నా నాకు ఇష్టం లేకుండా ఏమైనా అన్నావు అంటే లైన్ దాటింది అంటే విల్ త్రో పంచెస్. కానీ అమ్మాయిల మీద అది చేయడానికి లేదు, చేయడం తప్పు. మనం ఏం చేయాలి? ఎమోషనల్గా కూడా పెయిన్ చేయడానికి లేదు. ఎలా చేస్తావు వాళ్ళని? నువ్వు ఇన్ జనరల్గా కూడా నువ్వు ఎలా చేస్తావు అనేది నాకు ప్రాపర్ ఎగ్జాంపుల్ గుర్తు రావట్లేదు. అంటే ఎందుకు అన్నాను అంటే ఎలా చేస్తాను ఎందుకన్నా అంటే ఇప్పుడు అమ్మాయి వచ్చి నేను పని చేస్తే నువ్వు తిరిగి పని చేసావు అనుకో, అమ్మాయి చాలా సఫర్ అయితే. ద సేమ్ వే నువ్వు అమ్మాయిని ఎమోషనల్ గా కెలిగావు అనుకో, నిన్ను కెలుగుతూ నువ్వు తట్టుకోలేవు, నువ్వు పిచ్చోడు అయిపోతావు. వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్లీ. అస్సలు మీరు డిప్రెస్ అయిపోయి ఆ ప్రేమసి సినిమాలో పిచ్చోడి రోడ్డులో తినడం తప్పితే అంత దూరానికి వస్తుంది. అసలు ఆ గేమ్ ఆడద్దు, మీరు ఓడిపోయే గేమే అది. బేకేయాలి పాట పెట్టుకొని 2 బీర్లు తాగి వాడు. టు నాట్ గో ఫర్ రివెంజ్. అండ్ ఆల్సో వెన్ యూ సే రివెంజ్, sometimes men take it to very extremes, revenge అనే విషయంలో, and that is bad. That had to be condemned. అలా కాకుండా ఎక్స్ట్రీమ్ అంటే న్యూడ్స్ లీక్ చేసేది, క్యారెక్టర్ అసర్టన్ చేసేది, అసాసిన్ చేసేది. అసాసిన్ కూడా కాదు, అసాసినేషన్. ఆ క్యారెక్టర్ ని నువ్వు అసాసినేట్ చేస్తున్నావు. సో దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ బ్యాడ్ టు బోత్ men and women. So if you're doing that, what kind of a person are you? If you in general కూడా ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి పోతారు, బాగాలేదు చెప్తారు, వాడు రెండోసారి కూడా అట్లాగే చేస్తాడు. వాట్ యూ డూ? వాటితో గొడవ వేసుకుంటారా? చేయరు, కూడా మానేస్తారు అంతే. ది ఓన్లీ సొల్యూషన్ ఇస్ టు వాక్ అవే. కానీ నువ్వు ఎప్పుడైనా అబ్బాయికి అడ్వైస్ ఇచ్చావా, అరే ఆ అమ్మాయి మంచిది కాదు బ్రేకప్ అయిపోవని, లైక్ వర్క్ అవ్వట్లేదు మీ ఇద్దరు మధ్యలో, ఇట్స్ బెటర్ టు బ్రేకప్ అని? టు బి ఫ్రాంక్ లేదు. లేదా? నేను ఇచ్చున్నా, వేరే వాళ్ళు కూడా ఇచ్చున్నారు చాలా మందికి. ఒక్కడు వాకౌట్ చేయాల, వాడు ఎదవైపోయి ఆ పిల్లని ఎదవ చేసి ఆ పిల్ల వెళ్ళిపోతే తప్పితే ఈడు మాత్రం బయటికి రాడు. నేను ఎందుకు చేయలేదు అని అంటే వినరు. ఇట్స్ వేస్ట్. అబ్బాయిలు నువ్వు బ్రేకప్ అవరా అంటే వాడి జీవితంలో ప్రేమ దొరకడం అనేది ఒకటే ఇట్ ఈస్ వెరీ రేర్.
సో వాడు దాన్ని ఎట్లన్నా కాలు పట్టుకొని వేలు పట్టుకొని నిలబెట్టుకోవాలనుకుంటాడు, కానీ ఆ థిన్ థ్రెడ్ మీద నడుస్తూ ఉంటాం అనమాట. మేము భరతనాట్యం చేస్తుంటాం థిన్ థ్రెడ్ మీద. బట్ వాడి ఎదమా బ్రేకప్ అయిపో అనేది అమ్మాయిలకైతే చెప్పున్నాను, అమ్మాయిలకి చెప్పున్నాం, అమ్మాయిలకు కూడా చెప్పుకొని ఉంటారు. అది కొంతమంది వినరు, బట్ మోస్ట్లీ వింటారు. అరే వాళ్ళ ఫస్ట్ అడ్వైజ్ అదే, వాడిని వదిలే మనం పోదాం బయటికి, రెడీ మనం పోదాం బయటికి. ఇదే సొల్యూషన్ ఏమీ లేదు. ఇట్లా మాట్లాడి ఇట్లా వచ్చి అది కాదు, అది అతమైపోయాడు, నన్ను అడిగాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం అన్నదే ఎక్స్తో మాట్లాడొద్దు అంటే నాకు నచ్చలేదు అని నేను చెప్పాను. నా గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి తన ఫ్రెండ్కి చెప్తుంది, అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ. ఇన్ జనరల్గా ఏమవుతుంది అంటే వాళ్ళు ఏమంటారు, తనకు సపోర్ట్ చేయాలి. ఎవరు కూడా నిజమే కదా, నువ్వు నీ ఎక్స్తో మాట్లాడడం అనేది నిజమే కదా అని చెప్పి చెప్పరు. మోస్ట్లీ ఏం చెప్తారంటే అతను జెలస్, insecure, doesn't love you, doesn't trust you, so leave him, let's go outside. ఎన్నిసార్లు చూస్తుందని తెలుసా ఇదే సినిమా. లెట్స్ గో అవుట్ సైడ్ అనేది లెట్స్ గో అవుట్ సైడ్ అని చెప్పకపోవచ్చు, వాళ్ళు వదిలే అయితే ఖచ్చితంగా చెప్తారు, వదిలే అనేది చెప్తారు. నేను చెప్పిన వాళ్ళకి కూడా వాళ్ళు వదిలే అనేది అంటే, కానీ నాకు ఆ పాయింట్ రాలేదు. ఎప్పుడు కూడా జనరల్గా ఎవరికన్నా అమ్మాయిలకి కానీ నా ఫ్రెండ్స్ కానీ అడ్వైస్ చేసేటప్పుడు మోస్ట్లీ all my girlfriends are not in contact or not friends with their exes. So na social circle lo I think it is only me that is friends with my exes. దానికి కూడా రీజన్ నా దగ్గర ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఫైన్. ఆల్సో ఏంటి అని అంటే, ఇప్పుడు నేను పరమ సింగిల్గా ఉన్నాను కాబట్టి నడుస్తుంది. నా ఫ్యూచర్ పార్ట్నర్ వచ్చి ఇఫ్ షీ సేస్ దట్ షీ హ్యాస్ ప్రాబ్లమ్ విత్ మీ స్టిల్ బీయింగ్ ఇన్ టచ్ విత్ మై ఎక్స్, ఐ హ్యావ్ టు, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ కట్ ఇట్. లిమిటేషన్స్, యూ హ్యావ్ టు కన్సిడర్ హర్ ఫీలింగ్స్. అది దిస్ హ్యాస్ టు హ్యాపెన్. నేను ఇదైతే చెప్పను, ఏమనంటే నమ్మకం లేదా ట్రస్ట్ లేదు. నేను ఒక 4 సినిమాల డైలాగులు కొట్టి అదైతే ఇట్ విల్ నెవర్ వర్క్. తనలో మనం ఇన్సెక్యూరిటీస్ మనమే క్రియేట్ చేస్తున్నాం అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో యూ హ్యావ్ టు కన్సిడర్ యువర్ పార్ట్నర్స్ ఫీలింగ్స్ త్రూ ఎవ్రీథింగ్. మన పార్ట్నర్స్ పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ పార్ట్నర్స్ రారు, ఇంపర్ఫెక్ట్ పార్ట్నర్సే ఉన్నారు. అండ్ అందరి పార్ట్నర్స్ జలస్. Also, I don't know, they say that you have to build the relationship. Correct. So, స్టార్టింగ్ చిన్న ఒక ఇటుకరాయితో నుంచి ఎట్లా స్టార్ట్ చేస్తామో ఇది కూడా అంతే. ఫర్ అ లాంగర్ మ్యారీడ్ లైఫ్ ఆర్ ఫర్ లాంగర్ రిలేషన్షిప్స్ దేనికి? ఎండ్ ఆఫ్ ద డే యూ వాంట్ టు గెట్ మ్యారీడ్. పెళ్ళి ఎందుకు? నువ్వు చచ్చిపోయేంత వరకు కలిసి ఉండడానికి. Till death do us part. మనం చెప్పుకోమేమో తెలుగు వెడ్డింగ్స్, పెళ్ళి అర్థమైతే అదే కదా. ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ తాళి కట్టేది కానీ మెట్లేసేది కానీ ఇవంతా ఈ ప్రాసెస్ అంతా, పెళ్లి ప్రాసెస్ అంతా టు నాట్ బ్రేక్ ఇట్ వెరీ ఈజీలీ. కానీ ఏమవుతుందనంటే ఇట్లాగా నెగోషియేషన్ స్కిల్స్ లేవు కాబట్టి, మనకి అది వాడట్లేదు కాబట్టి చాలా ఎక్కువ బ్రేక్లు అవుతున్నాయి. నేనైతే ఈ ప్రాబ్లంకి రీజన్ అమ్మాయిలు అంట. అమ్మాయిలు డజంట్ నో హౌ టు నెగోషియేట్ ప్రాపర్లీ. ఎందుకంటే వాళ్ళకి అవసరం రావట్లేదు నెగోషియేట్ చేయడానికి. పర్టికులర్గా అబ్బాయిల దగ్గర నుంచి నా బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లం అంతా వెళ్ళి నెగోషియేట్ చేసుకొని చెప్పట్లేదు. వాడి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, వాడే పోవా అంటాడు, పెడుతుంటారు పదం బయటికి
అందరూ కలిసి రివర్స్ అవుతారు తప్పితే. ఈ పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత అసలు పద బయటికి పోదామంటే వాళ్ళు ఎవరు నేను తెలుసుకోవాలనుకుంటున్నా. మన మ్యూచువల్ ఫ్రెండ్స్ అయితే రేపటి నుంచి కొంచెం తక్కువ మాట్లాడతాను. జీవితం తెగిపోతుంది, రిలేషన్షిప్ తెగిపోతుంది అంటే బట్టలు వేసుకో, బయటికి యూ నీడ్ టు ఫీల్ బెటర్. యూ యాక్చువల్లీ నీడ్ టు ఫీల్ బెటర్. అది కాదని లేదు, కానీ దెర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ హ్యాస్ టు బి సార్టెడ్. మీరు బయటకు వెళ్ళినంత మాత్రాన దీన్ని పక్కకి సైడ్ లైన్ చేయమని కాదు. యూ హ్యావ్ టు గో అవుట్, యూ హ్యావ్ టు సోషలైజ్, యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ షుడ్ దట్ యూ హ్యావ్ టు డూ. కానీ యూ హ్యావ్ టు టేక్ దిస్ యువర్ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వెరీ సీరియస్లీ. యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. మన వాళ్ళు కన్సిడర్ కూడా కొంచెం కష్టం. ఆల్సో ఈ ఎపిసోడ్కి, ఈ క్వశ్చన్కి కంక్లూజన్ ఏంటి? ఎక్స్తో మాట్లాడితే బౌండరీ దాటినట్టు. ట్రెడ్ కేర్ఫుల్లీ అండ్ మీ పార్ట్నర్స్ని ఫీలింగ్స్ని కన్సిడర్ చేయండి. అండ్ అబ్బాయిలు, మీ గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్ కానీ ఎక్స్తో మాట్లాడుతుందంటే మాత్రం అబద్ధం చెప్పకండి దట్ యు ఆర్ ఓకే విత్ ఇట్. నిజం మాట్లాడండి. ఒకసారి తిట్టుకున్నా ఏం పర్వాలేదు, మళ్ళీ ఇంటికే వస్తారు కూల్గా కూర్చొని. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది జరిగితే నాకు ఇంత నష్టం జరుగుతుంది, అందుకని నాకు భయం వేస్తుంది అని చెప్పి జాగ్రత్తగా మాట్లాడండి. ఆల్సో థింగ్ ఇస్ దట్ ఆల్వేస్ బీ ట్రూఫుల్ అబౌట్ వాట్ యూ సే. ఎందుకనంటే నువ్వు స్టార్టింగ్లో తనని ఇంప్రెస్ చేయాలని చెప్పో, నువ్వు ఓపెన్ మైండెడ్ అని చెప్పో, ఐ హ్యావ్ జీరో ప్రాబ్లమ్స్ అని చెప్పి నువ్వు చెప్పేస్తావు. చెప్పేసిన తర్వాత ఏమవుతానంటే ఒక సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత, 3 నెలల తర్వాత అప్పుడు ఓకే అన్నావు కదా, ఇప్పుడు ఏంటి అని అంటారు. అని అంటే ఓపెన్ మైండెడ్గానే ట్రై చేశాను, తర్వాత తెలుసుకున్నాను నా వల్ల కావట్లేదని నార్మల్గానే చెప్పండి. యూ ట్రై టు బీ ఓకే విత్ ఇట్ బట్ ఐ కుడెంట్ బీ ఓకే విత్ ఇట్ అని చెప్పండి. ఆల్సో హౌ యూ సే ఇట్ అండ్ ద వర్డ్స్ దట్ యూస్, టోన్ జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్. అలిసినట్టు కాదు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ నార్మల్ టోన్లో గొడవ వేసుకునేలాగా, నువ్వే గొడవ వేసుకునేలాగా కాకుండా, ఐస్ క్రీమ్ తింటావా, స్విగ్గీ ఆర్డర్ పెట్టనా అనేలాగా నాకు మాట్లాడితే టోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎపిసోడ్ని ఇక్కడతో ముగిస్తున్నాము. సభకి నమస్కారం. Thank you for watching. We'll catch you guys in the next episode. Bye bye. Bye bye.